హైదరాబాద్ టప్పా చబుత్రాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఐఎం కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. సాబీర్ నగర్ లో ప్రజాపాలన కార్యక్రమంలో ఇరు వర్గాలు గొడవకు దిగారు. 6 గ్యారంటీల దరఖాస్తులు డబ్బులు తీసుకుని నింపుతున్నారన్న సమాచారంతో కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఫిరోజ్ ఖాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. आपके अकाउंट में गिरते बेफिक्र हो, कोई मीडिएटर नहीं। किसको 100 रुपए देने की? इसको भी 100 रुपए नहीं दे रहे। जमात की तरफ से यहाँ फ्री में फिलअप करा रहे। जमात की तरफ से फ्री में। तुम खामोश बैठो, तुम खामोश बैठो, तुम खामोश बैठो, तुम खामोश बैठो। హైదరాబాద్ టబ్బు చబుత్రాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఐఎం కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. సాబీర్ నగర్ లో ప్రజాపాలన కార్యక్రమంలో ఇరు వర్గాలు గొడవకు దిగారు. 6 గ్యారంటీల దరఖాస్తులు డబ్బులు తీసుకుని నింపుతున్నారన్న సమాచారంతో కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఫిరోజ్ ఖాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. उन्होंने आकर गैर जरूरी लेडीज उनसे बात भी नहीं करी। कुछ चुपका जी भी फार्म आने लगी, ये क्या है ये जो समाज फ्री में 50 रुपए लेके लिख रहे हैं, वो गैर जरूरी तनाजा के बातें करे। हम लोग खाली इतना ही बोले कि ये जमात की तरफ से हो रहा, क्या जमात की तरफ से हो रहा बोले तो इन लोग के साथ गुंडों को ले लेके मारने को आ गया। अच्छा पीछे पुलिस वाले थे, ठीक है ना। और इन्हों ऐसा दिख रहा था जैसे उंगली कटा के शहीदों में नाम लिखाते हैं, वैसा काम करे उन्होंने आज। और साथ में मेरे साथ जो वॉलंटियर्स थे, वॉलंटियर्स के ऊपर भी अटैक करे लोग। वॉलंटियर्स को गैर जरूरी गालियां दिए और इनको भैरी मार दिया। और एक बच्चा था उसको जो कुर्सी से मारे। लेडीज को भी तकरीबन क्यू में जो खड़ी लेडीज को भी ढके लोग। वीडियोस में पूरा प्रूफ है, ठीक है ना। और मेरी और एक वो जो लेडीज है, लेडीज को भी जो अपनी मुसलमान बहन थी उनको तो ढकल दिया। उनको तो यहाँ हाथ लगा के ढकल के गिरा दिया। उनको तो उनको पेट में दर्द, पेट किसके ऊपर दिया? अपना फिरोज खान और राशिद खान है ना, एसोसिएट बोल के पूरा लिखे दिए। जो नामा जो है पूरे लिखे दिए। आपके अकाउंट में गिरते बेफिक्र हो, कोई मीडिएटर नहीं। హైదరాబాద్ టప్పా చబుత్రాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఐఎం కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. సాబీర్ నగర్ లో ప్రజాపాలన కార్యక్రమంలో ఇరు వర్గాలు గొడవకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, నాంపల్లి కాన్స్టిట్యున్సీలోని సాబీర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఫామ్స్ ని పబ్లిక్ అందరికి రీచ్ అయ్యే విధంగా కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడక్కడ పబ్లిక్ కి అవేర్నెస్ కల్పిస్తూ వారికి కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఆ ఫామ్ ద్వారా నింపి తమకు సబ్మిట్ చేయాలంటూ కూడా ఏదైతే కార్యక్రమం సాగుతా ఉందో ఆ కార్యక్రమం ఈ రోజు తీవ్ర రసభసగా మారింది. ఇద్దరు పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు కొట్టుకుని తిట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు అక్కడికి చేరుకొని చెదరగొట్టి 2 వైపుల నుంచి కూడా ఫిర్యాదులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తప్పచపుత్ర సాబీర్ నగర్ లో డబ్బులు తీసుకొని ఫామ్స్ ఫిల్ చేస్తా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ అక్కడికి చేరుకొని పబ్లిక్ తో మాట్లాడుతూ ఎవరైనా ఫామ్స్ కి గానీ ఫామ్ ఫిల్అప్ చేయడానికి కానీ డబ్బులు తీసుకుంటా ఉన్నారా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, దీంట్లో ఏదైనా అవగాహన లేకుండా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా అని నేరుగా వెళ్లి అక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఫామ్స్ నింపుతా ఉన్నారో వాళ్ళని అడిగి మాట్లాడుతూ ఉండగా ఎంఐఎం నాయకులు ఇమీడియట్ గా అక్కడికి చేరుకొని డబ్బులు తీసుకొని ఫామ్ నింపుతా ఉన్నాము, డబ్బులకు ఫాములు ఇస్తా ఉన్నాం అనేది తప్పుడు ఆరోపణలు అంటూ కూడా ఒకరిపై ఒకరు దూసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయడము, ఒకరిపై ఒకరు దాడులు చేసుకొస్తున్నటువంటి ప్రయత్నం చేయడము. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడమ అక్కడ లబ్ధిదారులందరూ కూడా అక్కడి నుంచి కూడా ఒక్కసారి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఇరువైపులు దాడులు చేసుకుంటున్నటువంటి క్రమంలోనే అక్కడికి నియంత్రించడానికి అక్కడికి వెళ్లి వారందరినీ కూడా చెదరగొట్టి కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కావాలనే ఫిరోజ్ ఖాన్ తన పార్టీకి చెందినటువంటి ఈ 5 గ్యారంటీల విషయంలో తమే గొప్ప అని చాటి చూపించుకోవడానికే ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడంటూ కూడా ఎంఐఎం నాయకులు ఫిరోజ్ ఖాన్ పైన ఫిర్యాదు అందజేశారు. తన మిగతా అనుచరుల పైన కూడా
ఫిరోజ్ ఖాన్ మరియు అతని అనుచరులపై కూడా ఇప్పటికే నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదవ్వడం జరిగింది. లేని ఇష్యూని క్రియేట్ చేయడము, డబ్బులు తీసుకొని ఫామ్ నింపుతా ఉన్నారంటూ కూడా తప్పుడు ప్రచారం చేయడము, తన అనుచరులతో ఒక్కసారిగా ఆ సెంటర్ కి చేరుకొని ప్రజలంతా కూడా గందరగోళానికి గురి చేయడము, అక్కడ ఎంఐఎం నాయకులు ఒక పక్క చెప్తున్నా ఫిరోజ్ ఖాన్ వినకుండా తాను డబ్బులు తీసుకుంటున్నారా అని పదే పదే వాళ్ళకి క్వశ్చన్ చేయడంతో ఎంఐఎం పార్టీని నిందిస్తున్నావా, ఎంఐఎం కార్యకర్తలను అవమానిస్తా ఉన్నావంటూ కూడా వాళ్ళు ఒక్కసారిగా ఆవేశానికి లోనై ఫిరోజ్ ఖాన్ దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉండగా అతను పట్టించుకోకపోవడము, తిరిగి మళ్ళీ ఆ లబ్ధిదారులతోటే మాట్లాడుతూ ఉండగా ఆవేశానికి లోనై ఫిరోజ్ ఖాన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ దాడి చేయడానికి ముందుకొచ్చాడు. అటుపై ఫిరోజ్ ఖాన్ అనుచరులు కూడా ఎంఐఎం నాయకులపైన దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. విజువల్స్ లో కూడా అర్థమవుతోంది. ఇద్దరి కోలాహలం, ఇద్దరి మధ్య నడుస్తున్నటువంటి హడావిడి చూసి పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేస్తే మళ్ళీ ఆ ప్రాంతంలో పెద్ద మొత్తంలో గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కొట్టుకోక ముందుకే స్వల్పంగా ఉద్రిక్త స్టార్ట్ అయింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడానికి ముందుకొచ్చినటువంటి వెంటనే అక్కడ పోలీసులు వారిని అడ్డుకొని చెదరగొట్టి అక్కడి నుంచి పంపి చేసి రెండు వైపుల నుంచి కూడా ఫిర్యాదులు అందుకొని ఫిరోజ్ ఖాన్ అనుచరులపైన కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ. आपके अकाउंट में गिरते बेफिक्र हो, कोई मीडिएटर नहीं, किसको 100 रुपए देने की, इसको भी 100 रुपए नहीं दे रहे, जमात की तरफ से यहाँ फ्री में फिलअप करा रहे। जमात की तरफ से फ्री में तुम खामोश बैठो, तुम खामोश बैठो, तुम खामोश